బీసీలకు 42% రిజర్వేషన్లకై కేంద్రంపై ఒత్తిడి ఎజెండాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. బీసీ కులగణన, బీసీ రిజర్వేషన్ బిల్లు అంశాలపై కాంగ్రెస్ ఎంపీలకు కాసేపట్లో సీఎం రేవంత్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. भाई पैर हटा लेना गाड़ी के सामने से। चलो जी। అంతకుముందు ఢిల్లీలో మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నేతల సమావేశం జరిగింది. 2 గంటల పాటు జరిగిన సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. కులగణన సర్వే చేసిన విధానాన్ని రేవంత్ రెడ్డి, ఖర్గే, రాహుల్ గాంధీకి వివరించారు. తెలంగాణ సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కుల సర్వేపై వివరాలను వెల్లడించారు. 42% రిజర్వేషన్లకు ఆమోదం తెలిపే విధంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేలా కార్యాచరణ రూపొందించారని ఖర్గే, రాహుల్ను సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నేతలు కోరారు. ఇక బీసీ రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకంగా ఉందని డిపిసి చీఫ్ మహేష్ గౌడ్ ఆరోపించారు. బీసీలకు ఇచ్చే రిజర్వేషన్లను బీజేపీ, బీఆర్ఎస్ వ్యతిరేకిస్తున్నాయని మండిపడ్డారు. జరిగిన తీరుచెన్నులు 42% రిజర్వేషన్ ఇస్తూ తీసుకొచ్చిన 2 బిల్లులపై వారికి వివరించడం జరిగింది. 42% రిజర్వేషన్ ఇచ్చిన బిల్లులు గవర్నర్ నుండి కేంద్ర ప్రభుత్వానికి వచ్చినటువంటి తీరు ఇక్కడ దాదాపు 3 మాసాలుగా పెండింగ్లో ఉంది. కాబట్టి పార్లమెంట్ ఉభయ సభల్లో రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు దీని మీద పోరాడాలని మా విజ్ఞప్తి చేయడం జరిగింది. సుప్రీంకోర్టు క్యాప్ని అధిగమిస్తూ మేము తీసుకొచ్చిన 2 చట్టాలని 9th షెడ్యూల్లో చేర్చే విధంగా ప్రయత్నం చేయాలని ఖర్గే గారిని, రాహుల్ గాంధీ గారిని కోరడం జరిగింది. వారు కూడా ఈ సుప్రీంకోర్టు క్యాప్ తీయడానికి, కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావడానికి వారి వంతు సహకారం ఉంటుందని చెప్పడం జరిగింది. రాహుల్ గాంధీ గారు తెలంగాణ మోడల్ అనే మాట చెప్తున్న సందర్భం, తెలంగాణ ముఖ్యమంత్రి గారు చెప్తున్న సందర్భం. అందుకే ఇండియా కూటమిలో అందరు సభ్యులకు వివరించాలని ఉద్దేశంతో 5 గంటలకు ఇందిరాభవన్లో పార్లమెంట్ సభ్యులందరూ కూడా కుల సర్వే జరిగిన తీరుచెన్నులు, 42% రిజర్వేషన్ ఇచ్చిన 2 బిల్లుల మీద వివరిస్తాం. కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపకుంటే దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ఈ విషయంలో ఉద్యమం. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. ఎస్ శ్రీనివాస్, బీసీలకు 42% రిజర్వేషన్ను అమలు చేసే విధంగా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది. అందులో భాగంగానే కేంద్రంలో కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఆమోదించే విధంగా కూడా చర్యలు చేపడుతున్నారు. అందులో భాగంగానే ఢిల్లీ పట్టణంలో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు. ఈరోజు ఉదయాన్నే 10 గంటలకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు అదేవిధంగా అగ్రనేతైన రాహుల్ గాంధీకి తెలంగాణలో 42% బీసీల రిజర్వేషన్ అమలుకు తీసుకుంటున్న చర్యలు కావచ్చు, ప్రస్తుతం బీసీకి సంబంధించిన కులగణన ఏ విధంగా చేస్తాం, కులగణనకు సంబంధించిన అంశంలో ఏ అంశాలని ప్రాతిపదికన తీసుకున్న అంశాలతో సంబంధించిన అంశాన్ని కూడా పూర్తిగా ఈరోజు దాదాపు 2 గంటల పాటు కూడా సమావేశం జరిగింది. ఆ సమావేశంలో అనేక అంశాలను కూడా వివరించడం జరిగింది. అయితే ప్రధానంగా సామాజిక కావచ్చు, రాజకీయ కావచ్చు, ఆర్థిక కావచ్చు, కుల కావచ్చు, ఉపాధి కావచ్చు, ఇలా అనేక రంగాలలో వెనుకబడిన బీసీల తరగతులను గుర్తించి అదేవిధంగా వారికి రాజకీయ పరంగా కూడా చైతన్యపరంగా కూడా ఏ విధంగా ముందుకు తీసుకెళ్లనే అంశాలపైన కూడా ఒక సర్వే నిర్వహించారు. ఆ కులగణనకు సంబంధించిన సర్వేకి సంబంధించిన డీటెయిల్స్ అన్నింటినీ కూడా ఈరోజు జస్టిస్ సుభాష్ రెడ్డి కావచ్చు, కంచాయిలే లాంటి వారు అనేక మంది కమిటీలో ఉన్నారు. వారు కూడా రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసిన కులగణనకు సంబంధించిన సర్వే రిపోర్ట్లు అన్నింటి కూడా చదవడం, దానికి ఆమోదం తెలపడం, వాటన్నిటికి సంబంధించిన అంశాలను కూడా తిరిగి ఏఐసీసీ అగ్రనేతలకి ఈరోజు వివరించిన సందర్భంలో కూడా దాదాపు పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు, అటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కావచ్చు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, పొన్నం ప్రభాకర్ కావచ్చు, అదేవిధంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన మంత్రులంతా కూడా ఈరోజు జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. అయితే మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలోని ఇందిరా భవన్లు అంటే కాసేపట్లో కాంగ్రెస్ నూతన కార్యాలయానికి చేరుకోబోతున్నారు. నూతన కార్యాలయంలో సాయంత్రం 5 గంటలకు అటు లోక్సభ, రాజ్యసభకు సంబంధించిన కాంగ్రెస్ ఎంపీలకు కూడా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. మోడల్ తెలంగాణ పేరిట ఇప్పటికే తెలంగాణలో కులగణన సర్వే ఏ విధంగా చేపట్టాం, ఏ అంశాలని పరిగణలో తీసుకున్నాం, సర్వేను ఎంత కాలంలో పూర్తి చేశాము, సర్వేకి సంబంధించిన అక్యురేటీ ఎంత వచ్చిందనే అంశాలకు సంబంధించి
పూర్తి డీటెయిల్స్ సంబంధించిన ఒక డేటాను సైతం కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలకు వివరించబోతున్నారు. ఎందుకంటే ఎంపీలకు వివరించిన తర్వాతకి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాల్లోనే అటు కేంద్ర ప్రభుత్వాన్ని రికార్డును పెట్టడంతో పాటు కేంద్రం పైన ఒత్తిడి తెచ్చే విధంగా కూడా ఇప్పటికే కాంగ్రెస్ కార్యాచరణ రూపొందిస్తున్న నేపథ్యం. అందులో భాగంగానే ఈ రోజు జరగబోతున్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా అత్యంత కీలకంగా మారబోతుంది. దాదాపు అటు లోక్సభలో 100 మంది ఎంపీలు, అదేవిధంగా ఇక రాజ్యసభలో దాదాపు 40 నుంచి 50 మందికి సంబంధించిన ఎంపీలు కూడా కాంగ్రెస్ పార్టీకి ఉన్న నేపథ్యంలో వారంతా కూడా ఈ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి షెడ్యూల్ 9లో బిల్లును చేర్చి రాజ్యాంగ భద్రత కల్పించే విధంగా కూడా చర్యలు చేపట్టే విధంగా కాంగ్రెస్ పార్టీ ఇక నాయకత్వం కూడా బాధ్యతలు తీసుకునే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అందులో భాగంగానే ఈ రోజు జరిగిన రాహుల్ గాంధీ దగ్గర, ఖర్గే దగ్గర జరిగిన సమావేశంలో కూడా ఇదే అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావిస్తూ ఖచ్చితంగా కూడా అధినాయకత్వం ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో లోక్సభ పక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ ఈ అంశాన్ని కాక తీసుకుంటే ఖచ్చితంగా దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చ నడుస్తుంది. ఇప్పటికే తెలంగాణ కులగలన ఒక దేశానికి ఒక రోల్ మోడల్ కాబోతుందని కూడా తెలంగాణ కాంగ్రెస్ నేతలు చెప్తున్న మాట చెబుతూ ఖచ్చితంగా ఈరోజు జరగబోతున్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా అత్యంత కీలకంగా మారబోతుంది. సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు దాదాపు 2 గంటల పాటు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇవ్వబోతున్నారు. వారంతా కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. దాదాపు ఈ సమావేశం అనంతరం కూడా ఎంపీలు వారి యొక్క అభిప్రాయాలు ఏంటనేది కూడా చెప్పబోతున్నారు. శ్రీనివాస్. రైట్.